వరూదు కళ్యాణి పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వరూదు కళ్యాణి రాజకీయంగా ఒక్కో మెట్టు ఎదుగుతూ మొదటగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా, తర్వాత అరకు పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా, విజయనగరం పార్లమెంట్ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా 2019 ఎన్నికల ముందు ఉండడంతో ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని పార్టీ నాయకుడు వైఎస్ జగన్ కల్పించారు. కానీ కొన్ని కారణాల వల్ల పోటీ నుండి తప్పుకుని తర్వాత విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షకురాలిగా పనిచేశారు. 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆమెను 2021 నవంబర్ 12న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి స్థానిక సంస్థల కోటాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై 2021 డిసెంబర్ 8న శాసన మండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో శాసన మండలిలో ప్రభుత్వ విధానాలను ముందుకు తీసుకుపోవడంలో తన వంతు పాత్ర పోషించారు వరూదు కళ్యాణి. కానీ గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయి నిరాశలో కూరుకుపోయింది. అసెంబ్లీలో వైకాపా గొంతు వినిపించక డీలా పడిపోయారు వైసీపీ శ్రేణులు. ఇదే సమయంలో శాసన మండలిలో మాత్రం అధికార పక్షానికి ధీటుగా సమర్థవంతంగా ప్రశ్నిస్తూ ముందుకు వెళుతోంది. అధికార కూటమి ఇస్తానన్న సూపర్ 6 హామీలను తన చక్కటి వాగ్దాటితో ప్రశ్నిస్తూ ప్రజల్లో మంచి మార్కులే రాబడుతున్నారు వరూదు కళ్యాణి. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వీడియోలే కనిపిస్తున్నాయి. డీలా పడిపోయిన వైసీపీ శ్రేణుల్ని తన చతురతతో వినసొంపుగా ముక్కుసూటిగా అధికార కూటమిని ప్రశ్నిస్తూ ప్రజల తరపున అసెంబ్లీలో మేం పోరాడతామంటూ లేడీ శివంగిలా దూసుకుపోతున్నారు ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి. మళ్లీ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా వరూదు కళ్యాణికి మంత్రి పదవి ఖాయమని రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా వైసీపీ పార్టీలో గత కొద్ది రోజులుగా బలంగా వినిపిస్తోంది.